బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరగడానికి వరంగల్ ఎప్పుడూ వేదిక అవుతుంది. వరంగల్ అంటేనే ఒక సంస్కృతి సాంప్రదాయాలకు కూడా ప్రతీకగా నిలుస్తుంది. ఇట్లాంటి పండుగలు ఎక్కడికైనా వెళ్ళి చూడాలంటే అది వరంగల్తో సాధ్యం. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పండుగలలో కేవలము బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువగా జరుగుతుంది. అందులో వరంగల్కు ఉన్నటువంటి ప్రత్యేకత అంతా ఇంత కాదు. అందుకే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వరంగల్లో జరిగేటువంటి ఉరుసుగుట్టలో జరిగే బతుకమ్మ పండుగ రేపు జరగబోయేటువంటి దసరా ఉత్సవాలే అందుకు వేదికగా నిలవబోతున్నాయి. ప్రస్తుతానికి ఎన్నో దశాబ్దాల నుండి జరుగుతున్నటువంటి పండుగ దినదిన ప్రవర్ధమానమై కూడా వెలుగొందుతున్నటువంటి పరిస్థితి. ఆ వరంగల్ యొక్క ప్రత్యేకత మరోసారి చాటు చెబుతూ ఎక్కడ లేని విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వరంగల్కు సంబంధించినటువంటి వాతావరణాన్ని కూడా ఎంతో మంది వేలాది మంది ఇక్కడ మహిళలు కూడా ఇక్కడికి వచ్చి బతుకమ్మ ఆటలు ఆడుతున్నారు. పిల్ల పాపలతో పాటు ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఇక్కడ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అంతా ఇక్కడ కనబడుతున్నట్టుగా మహిళలు తయారవుతున్నారు. ప్రస్తుతానికైతే వరంగల్ మాజీ ఈస్ట్ ఎమ్మెల్యే నన్నపల్లి నరేందర్ గారు అలాగే మాజీ మేయర్ ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతానికి వరంగల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఉత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారు కూడా గతంలో ఎన్నో ఉత్సవాలు నిర్వహించారు. ప్రస్తుతం ఎట్లా ఉంటుంది వారిని తెలుసుకుందాం. ఎందుకంటే మహిళల సంతోషాన్ని చూడడానికి కూడా వారు వచ్చారు. ఎట్లాంటి వాతావరణం తెలుసుకుందాం. అన్న నమస్తే. ఇప్పటి వరకు వాతావరణం అంటే మన వరంగల్ సంస్కృతి సాంప్రదాయాలు అంటేనే ఒక కొత్త ట్రెడిషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. అట్లాంటప్పుడు మరొకసారి ఈ చరిత్రను తిరగరాయాలన్నా వరంగలే కనిపిస్తూ ఉంటుంది. కొత్తదనంలోకి వెళ్ళాలన్నా వరంగలే కనిపిస్తుంది. అట్లాంటప్పుడు ఒక వేలాది జనప్రవాహం కుంభమేళాను కూడా తలపిస్తుంది. మేడారం జాతర ఎట్లా ఉంటుందో అలాగే ప్రయాగ్రాజ్లో ఎట్లయితే కుంభమేళా ఉంటుందో కేవలం మహిళలు బతుకమ్మలు పట్టుకునే బతుకమ్మ జాతరగా కూడా మనకు కనిపిస్తుంది. ఈ వాతావరణం చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? తెలంగాణ ప్రభుత్వంలో గతంలో కేసీఆర్ గారి నాయకత్వాన ఇక్కడ ఉన్నటువంటి బండు డెవలప్ చేసినాం. ఇక్కడ ఉన్న ప్రతి పండుగ కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చాలా గొప్పగా చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 50 లక్షల నిధులు ఏవైతే ఉన్నాయో అందరి దగ్గర చందాల రూపంలో వసూలు చేసినటువంటి నిధులతోటి వచ్చిన వడ్డీతోటి ఇక్కడ కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతున్నది. అదేవిధంగా దాంట్లో చందాదారులం కూడా మేము. అదేవిధంగా ప్రభుత్వం మున్సిపాలిటీ నుంచి ఓన్లీ లైటింగు ఇక్కడ పోలీస్ బందోబస్తు మాత్రమే చేస్తుంది. కాబట్టి అధికారికంగా ఎక్కడైతే ఇక్కడ ఉన్నదో ఉరుచుగుట్టలో ఉందో ఇది గొప్పగా దసరా ఉత్సవాలు కానీ రావణాసురుని వధ కానీ అదేవిధంగా సద్దుల బతుకమ్మ కానీ చాలా గొప్పగా వెదసిల్తుంది. బతుకమ్మ అంటే వరంగల్, వరంగల్ అంటే బతుకమ్మ. ఇది తెలంగాణ మొత్తంలో ఎక్కడ పోయినా ఇంత గొప్పగా బతుకమ్మ ఇక్కడ కూడా ఆడరు. ఎందుకంటే ఇక్కడ మహిళలు పుట్టుకతోనే బతుకమ్మ నేర్పినటువంటి ప్రాంతం ఇది. అందుకే ఇక్కడ ఒక పెద్దవిడ కూడా అంటుంది 100 ఏళ్ల క్రితం ఇక్కడ మేము బతుకమ్మ ఆడుకునేదని చెప్తున్నది. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఇంకా గొప్పగా అభివృద్ధి చేస్తాం. ఇవాళ రేపు ఇటువంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి పోతాయి కానీ బతుకమ్మ ఎల్లకాలం ఉంటుంది, రావణుని సదా ఎల్లకాలం ఉంటుంది. ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం, మా ప్రభుత్వంలో ప్రతి దగ్గర కూడా ఎలక్షన్ కోడ్ వస్తే కూడా 9 లక్షల రూపాయలు ఈ కమిటీకి ఇచ్చి మేము ఇక్కడ ఉత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది వ్యక్తిగతంగా. అట్లా 7 రావణాసురుల దగ్గర 7 బతుకమ్మల దగ్గర వ్యక్తిగతంగా కూడా 1 కోటి రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ చాలా గొప్పగా ఇక్కడ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. రాబోయే రోజులలో ఇంకా గొప్పగా మహిళలందరికీ ఆదరణ ఉండే విధంగా మేము ఇదే బతుకమ్మ రోజు అడుగుతున్నాం. మహిళలకు 2500 ఇస్తారన్నారు, ఎక్కడ పోయింది? మహిళలకు తులం బంగారం ఇస్తారనేది ఎక్కడ పోయింది? మహిళలకు స్కూటీ ఇస్తారనేది ఎక్కడ పోయింది? 4000 ఇస్తారనేది ఎక్కడ పోయింది? ఇలా బతుకమ్మ సాక్షిగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. మీరు ఏది కూడా చేయలేరు, తట్టడి బట్టి కూడా పోయలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. కాబట్టి మీరు బతుకమ్మ చీరలు ఇస్తారని కూడా మహిళలను అవమానపరిచిల్లు. ఎప్పటికైనా కూడా బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్, కేసీఆర్ అంటే కేసీఆర్. జై తెలంగాణ. బీఆర్ఎస్ అంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి బతుకమ్మ పండుగలకు ఇప్పుడు జరుగుతున్నటువంటి బతుకమ్మ పండుగలకు ఏం తేడా కనిపిస్తుంది మీకు? 2 చెప్తాను నేను. గత ప్రభుత్వంలో బతుకమ్మలకు చేతి నిండా మహిళలకు డబ్బులు ఉండే, ఉపాధి ఉండే, సంతోషం ఉండే, అన్ని రకాలు కూడా హ్యాపీ ఉండే. ఇప్పుడు ఉపాధి లేదు, చేతిలో డబ్బులు లేవు, తమ యొక్క సాంప్రదాయాన్ని పడగొట్టదని ఈరోజు ఆడుతున్నారు. ఏ మహిళను టచ్ చేసినా ఇదే మాట చెప్తారు, ఏ మహిళను టచ్ చేసినా ఇదే మాట చెప్తారు. మనీ రొటేషన్ అనేది దెబ్బతింది, ఉపాధి పోయింది, ఎవరి దగ్గర డబ్బులు లేవు, మనీ సర్క్యులేషన్ అనేది లేదు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం ఆశల పల్లకిలో ఆశల సమాధుల మీద పునాదులు కట్టి ఇవాళ ప్రభుత్వం నిలబడ్డది.
కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణ ప్రభుత్వం ప్రతి మహిళను గౌరవించింది, ప్రతి మహిళను హక్కున చేర్చుకున్నది, ప్రతి మహిళను కాన్పు నుంచి మొదలు పెడితే కాటి దానిక మా ప్రభుత్వం అన్ని రకాలు కూడా చేసింది. ఇవాళ మేము చాలా క్లియర్గా చెప్తున్నాం, ఇవాళ సద్దుల బతుకమ్మ చీరలు లేవు, బంగారం లేదు, 2500 లేవు, స్కూటీలు లేవు. అదేవిధంగా కాలేజీలలో మనకు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ కూడా ఇవ్వడం లేదు, చదువు విద్య కూడా ఆగే పరిస్థితి ఉన్నది. కాబట్టి గ్రూప్ 1 పరీక్షలు కూడా నాశనం చేసి పెట్టిళ్ళు. ఇంత అన్యాయమైనటువంటి ప్రభుత్వంలో ఇవాళ బతుకమ్మ ఏ విధంగా ఆడుతున్నారన్నది ఒక్క తల్లిని అడిగిన కూడా మీకు వివరంగా చెప్తాను. అయితే ఇప్పటి వరకు బతుకమ్మ పండుగ అంటేనే ఒక శాస్త్రీయంగా జరిగేటువంటి పండుగలకు గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అనేక పండుగలు కూడా నిర్వహించారని చెప్పి అంటున్నారు. ప్రతి ఒక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ యొక్క ప్రాంత అభివృద్ధే కాకుండా వాటి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కూడా పునరుజ్జీవింపజేసే విధంగా గతంలో ప్రణాళికలు జరిగినాయి. ఆ ప్రణాళికలలో భాగంగానే ఈసారి జరిగేటువంటి ఉత్సవాలు కూడా ఆ మార్పులో భాగంగానే జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు ఇట్లాంటి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణము ఎక్కడైనా ఉందా అంటే దేశంలో అది కేవలం తెలంగాణ ప్రాంతంలో అంటే మళ్ళీ వరంగల్ అంటున్నారు. వరంగల్లో జరిగేటువంటి ఉత్సవాలకు ఎప్పుడు చూసినా ఒక ప్రత్యేకత ఉంటుంది. వరంగల్లోనే ఇక్కడ చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారు, ఇక్కడ బతుకమ్మ జీవితాన్ని నేర్పించింది అంటే బతుకమ్మ పండుగ యొక్క ప్రాశస్త్యాన్ని నేర్పించింది వరంగల్ ప్రాంతం. కాబట్టి ఎప్పుడు వరంగల్ పండుగలో బతుకమ్మ అంటే ఒక ప్రత్యేకతనే ఉంటుందన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇట్లాంటి వాతావరణాన్ని కూడా ఎక్కడ చూడలేమని చెప్పి చాలా వరకు చెప్తున్నారు. ఇక్కడ ఉత్తర తెలంగాణకు వెళ్తే అటు మైసూరు, దక్షిణ భారతదేశంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ వరంగల్ అనేది ప్రత్యేకంగా కనిపిస్తుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్లాంటి ఉత్సవాలు పార్టిసిపేట్ చేయడమే కాదు, ఆ నిర్వహణ కూడా చాలా అద్భుతమైనటువంటి వాతావరణము. గతంలోకి ఈసారికి దినదిన ప్రవర్ధమానంగా వెళ్లే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. కానీ కొన్ని ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్స్తే ఇంకా బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.